అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. పరిగెత్తి పాలు తాగటం కన్నా నించొని నీళ్లు తాగటం మంచిది అంటారు. అలాగే మనం పరిగెత్తి తినే ఫాస్ట్ ఫుడ్స్ కన్నా చక్కగా కూర్చొని నూరుకొని తినే రోటి పచ్చడి రుచే చాలా చాలా మంచిది. అలాంటి రోటి పచ్చడి రుచులను ప్రతిరోజు మీకోసం పరిచయం చేస్తోంది మన చట్పట్. ఈ రోజు చట్పట్లో మనందరికీ టేస్టీ సూపర్ రోటి పచ్చడి టేస్ట్ చూపించడానికి వస్తున్నారు మన ఎక్స్పర్ట్ సుమిత్ర గారు. హాయ్ సుమిత్ర గారు. హలో ప్రవీణ గారు, వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ. ఇవాళ మన ఇద్దరం ఎలా ఉన్నాం తెలుసా? నేనేమో కప్పుతో టీచర్ లాగా, మీరేమో స్కర్ట్తో స్టూడెంట్ లాగా. ఎస్, ఆల్వేస్ మీ ముందు అందరు స్టూడెంట్స్. ఎందుకో చెప్పనా, చక్కగా మాకు మంచిగా మంచి ఇంగ్రీడియంట్స్ తో మాకు తెలుసు. మీరు చేసే ప్రతి కూరగాయ తెలుసు, ఎలా చేసుకోవాలో తెలుసు, కానీ మీరు ఇంకా దాన్ని టేస్టీగా చేసి మా అందరికి తినిపిస్తూ ఉంటారు. ఇట్స్ అ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. మరి మా కోసం ఈ రోజు ఏం రోటి పచ్చడి చేస్తున్నారు? ఇవాళ మిక్స్డ్ వెజిటబుల్ చట్నీ. మిక్స్డ్ వెజిటబుల్ చట్నీ. నేను దీన్ని వారాంతపు చట్నీ అంటాను. అంటే మిగిలిపోయిన కూరలన్నీ ఇన్ని మిగిలిపోతాయి కదా, వీకెండ్ లో అవన్నీ కలిపి ఒక చట్నీ కింద చేసేస్తే సూపర్ అవ్వకుండా ఉంటాయి. అంటే ఇప్పుడు 1/2 కేజీ అంటే ఎక్కువ అయిపోతుంది, 1/2 కేజీ అంటే తక్కువ అవుతుంది. సో 2 బెండకాయలు 4 దొండకాయలు అట్లా మిగిలిపోతూ ఉంటాయి కదా. సో అవన్నీ కలిపి మనం మంచి టేస్టీ చట్నీ కింద చేసుకోవచ్చు చక్కగా. నిజంగానే బెండకాయ ఫ్రై చేసినప్పుడు ఒక 4 ఎక్కువ అవుతాయని పక్కన పెడతాము, పప్పు చారులకు సొరకాయని సగం కోసి పక్కన పెడతాము. ఇలా ఈ సగంగా మిగిలి అని వీక్ ఎండింగ్ కూరగా వారాంతపు ఏం పచ్చడి? వారాంతపు ఇట్స్ ఓకే. సో మరి వారాంతపు పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. తప్పకుండా. వారాంతపు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు, దొండకాయ ముక్కలు, క్యాబేజీ ముక్కలు, బీరకాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, మినప్పప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, నూనె, పంచదార, చింతపండు. సో మరి వారాంతపు పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేసాము, కానీ చాలా బాగుంది ఈ కాన్సెప్ట్. నేను ముందే చెప్పాను, ఊరికే నేను ఏదో మిమ్మల్ని పొగడాను అనుకుంటారు, కానీ మరి ఇది నిజమైంది కదా. ఇప్పుడు చక్కగా అన్ని కూరగాయలు, క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్, ఇంట్లో దొండకాయ, కొంచెం బీరకాయ, అట్లా అవైలబిలిటీ ఉన్న అన్ని కూరగాయలతో టేస్టీగా ఒక పచ్చడి చేయబోతున్నాం. మనం ముందర పోపు వేయించి పక్కన పెడదామా? ఓకే, ఆయిల్ వేసుకుంటాం. తాలింపు వరకు కొంచెం నూనె తక్కువ వేస్తున్నాను. ఓకే, ఇది తాలింపు వేసాక దీని ఫలంగా అది పక్కన పెట్టేసుకొని మొత్తం కూరగాయలకి మనం పెద్ద ముక్కడు పెట్టుకొని మళ్ళీ వేసుకుంటాం. అలాగే, సరేనా? ఎండుమిర్చి వేయట్లేదు మనం తాలింపులో, ఇవి వేసేటప్పుడు ఇవి వేగిన తర్వాత అప్పుడు వేస్తాం. సో మినపప్పులో సగం ఆవాలు. ఓకే, ఈ పచ్చడికి కొంచెం జీలకర్ర ఎక్కువ పడుతుంది, టేస్ట్ అప్పుడు బాగుంటుంది. కొద్దిగా మెంతులు, ఇది కొంచెం వేద్దాం. మనకి ఇలా అయితే ఏమవుతుందంటే కూరగాయలు తినని పిల్లలు ఉంటారు కదా. అవును. సో చట్నీ కొంచెం వాళ్ళు తినడానికి ఇష్టపడతారు కదా. సో వాళ్ళు తిననటువంటి ఇష్టపడినటువంటి వెజిటబుల్ మనం ఇందులో వేసేస్తే కనపడకుండా తినిపించేయచ్చు. ఇప్పుడు మన సైకాలజీ కూడా ఎలా అయిపోయిందంటే, బీరకాయ, పొట్లకాయ ఇలాంటివి జ్వరం వస్తేనే తింటారు అని ఉట్టప్పుడు చేస్తే అబ్బా బీరకాయ, పచ్చిమ కూరలు అని పడిపోయింది. సో దాంతో ఏమవుతుందంటే మనం దీనిలో కలిపి ఇచ్చేస్తే చక్కగా వెజిటబుల్ లో ఉండేటువంటి విటమిన్స్, ప్రోటీన్స్ అన్ని మనకు వస్తాయి, వాడుకోవచ్చు కూడా చక్కగా. సో జీలకర్ర కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఇప్పుడు దానిలోకి ఎండుమిరపకాయలు, ఈ లోపల ఇంగువ వేస్తున్నాను. ఫైనల్ గా టచ్ అప్. పక్కన పెట్టైనా దీన్ని పక్కన పెట్టే ముందు దీనిలో 2 వెల్లుల్లిపాయలు ఆ వేడికి మగ్గుతూ ఉంటాయి. అవి పక్కన పెట్టి. వెల్లుల్లి ఆప్షనల్ ఇంగ్రీడియంట్ కదా సుమిత్ర గారు, అంటే కొంతమంది వెల్లుల్లి తినని లేని వాళ్ళకి వదిలేయచ్చు కదా. ఏదైనా అంతే. ఇప్పుడు నేను కొంచెం పంచదార వేస్తాను. పంచదార అంటే భయపడే వాళ్ళు ఉన్నారు, అంటే షుగర్ అవాయిడ్ చేసేవాళ్ళు, డయాబెటిక్ అవ్వచ్చు లేదా డైట్ ఫుడ్ తినేవాళ్ళు కూడా
సో అలాంటి వాళ్ళు పంచదార కూడా అవాయిడ్ చేయొచ్చు. నో ప్రాబ్లం. సో ఫస్ట్ నేను బీరకాయ ముక్కలు వేస్తున్నాను. అలాగే. తర్వాత కొంచెం వేగడానికి టైం పడుతుంది. దొండకాయ ముక్కలు ఏమేమి వేస్తున్నానో చూసుకోండి. అలాగే. క్యాప్సికమ్ ముక్కలు హరా భరా చట్నీ అన్నమాట మీకు. క్యారెట్. మీరు ఇది ఎందుకు చేస్తున్నానో కూడా చెప్పారు లాజిక్ గా. వారం అంతా మనం హడావిడిలో కూరగాయలు అవన్నీ చేసి ఉంటాము, వీకెండ్ లో ఫ్రీగా ఉంటాం, ఫ్రిడ్జ్ క్లియర్ చేయాలన్న ఐడియా ఉంటుంది డెఫినెట్ గా. సో ఉన్న కూరగాయలు అన్నింటినీ ఒక చట్నీ చేస్తే మండేకి టిఫిన్స్ లో సూపర్ చట్నీ. అంతే కదా. ఈ కూరగాయలు మగ్గడం కోసం అని చెప్పి కొద్దిగా పసుపు అలాగే ఉప్పు అంటే పచ్చడికి సరిపడా ఉప్పు మొత్తం వేసేస్తున్నారు ఇక్కడ. ఇందులోనే వేసేస్తున్నాను. అండ్ అలాగే ఒక్క చిటికెడు పంచదార. అంటే అది కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది అంతే. ఓకే. అండ్ పచ్చడికి సరిపడా చింతపండు ఇందులోనే వేసేసుకుంటాం. అలాగే కొత్తిమీర కూడా ఇందులోనే వేసేసుకోవచ్చు మనం. ఫటాఫట్ అయిపోతుంది అనమాట మనకి. ఎక్కువ టైం కూడా పట్టదు, ఏం చేయాలని ఆలోచన అక్కర్లేదు. చాలా కలర్ఫుల్ గా ఉంది మన జెండా కలర్స్, ఆరెంజ్, వైట్, గ్రీన్. అదే అందుకని. సో మరి సుమిత్ర గారు ఇవన్నీ మనకి బాగా మగ్గాలి, వెజిటబుల్ మెత్తగా వేగేంత వరకు వేయించాలి, నలగాలి కాబట్టి రోట్లో. సో బాగా మగ్గుతున్నాయి కదా. ఇప్పుడు మనం దీనిలో కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు. ఈ పచ్చిమిరపకాయలు కూడా ఈ మధ్య కొన్నిట్లో కారం ఎక్కువ వస్తుంది, కొన్నిట్లో అసలు ఉండట్లే. నిజమే. తమాషా ఏంటంటే సన్నగా ఉన్న వాటికేమో కారం తక్కువ ఉంటుంది, లావుగా ఉన్న వాటికి ఎక్కువ ఉంటుంది. కానీ ఎప్పుడైతే సన్నగా ఉన్నట్టు కారం ఎక్కువ అనుకుంటాం కదా. అదే అంటున్నాను, దానికి రివర్స్ అయింది. అదే అందుకోసం ప్రత్యేకం చెప్పడం. మీరు ఈసారి వచ్చేప్పటికి ఏదైనా చిట్కా కనుక్కొని చెప్పాలి మాకు. దేనికి? పచ్చిమిరపకాయని చూసి కారం ఎక్కువ తక్కువ కనుక్కోవాలి. ఈసారి దాకా ఇప్పుడే చెప్తాను. చెప్పండి. కొరికి తినండి, బాగా కారం ఎక్కువ. అది చిట్కానా? తిన్న వెంటనే గెంతులేయాలి. ఎవరు లేకుండా, డాన్స్ మాస్టర్ లేకుండా డాన్స్ చేస్తాం. యాక్చువల్గా కొంచెం కారం ఎక్కువ ఉంటే చాలా మంది ఏం చేస్తారంటే ఉప్పు నీళ్ళలో ఉడకబెడతారండి. ఉప్పు నీళ్ళలో జస్ట్ వేడివేడి నీళ్ళలో ఉప్పేసి స్ప్లిట్ చేసి పడేసి ఒక 2 minutes తర్వాత తీసేసి అవి వాడుకుంటే మీకు కారం పచ్చిమిర్చినా? ఓ, ఇంకా బాగా మెత్తగా మగ్గాలి కదా ముక్కలన్నీ. ఏం లేదు, ఇది తొందరగా మగ్గితే మనకి నూరుకోవడం తొందరగా అవుతుంది. అవును, మనం చేస్తుంది రోట్లో కాబట్టి ఇక్కడే బాగా పని పూర్తి చేసుకొని వెళ్దాం. సో బాగా ఏగిపోయినాయి కదా సుమిత్ర గారు. మొత్తం మెత్తగా మగ్గిపోయే వరకు కూరగాయల్ని ఫ్రై చేస్తాము. సో స్టవ్ ఆపేస్తున్నాను. తాలింపు ఆల్రెడీ రెడీగా ఉంది, ముక్కలు వేగిపోయినాయి. ఇప్పుడు ఎలా నూరుకోవాలో అంతే. వెళ్ళిపోదాం రోడ్ దగ్గరికి. సో మనం రోడ్ దగ్గరికి వచ్చేసాము, అన్ని రెడీగా ఉన్నాయి. ఫస్ట్ పోపు వేయాలి. నేనే చేస్తానన్నాను. అలాగే, మర్చిపోయారు. తప్పకుండా. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి ఎపిసోడ్ లో చెప్పాను మీరు ఎక్స్పర్ట్ అయిపోతున్నారని. అందుకని మా పని మేము చేస్తే బెటర్ అని. ఈ రోజు ఏదో నేను స్పెషల్ అనుకున్నాను, ఇదే అసలు విషయం. సో అప్పుడు మీరు యాంకర్ గా ఉండొచ్చు, మేము మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండొచ్చు. ఓకే, అందుకని నన్ను ఎక్స్పెక్ట్ అవనివ్వట్లేదు. ఎప్పటికైనా ఒక సామెత ఆల్రెడీ ఉంది, గురువుని మించిన శిష్యులు అని. నేను అవుతాను. గురువు కోరుకునేది కూడా అదే కదా. అయిపోయింది. ఎస్. ఇప్పుడు మనం వేయించిన కూరగాయ ముక్కలు వేసి, అన్ని కూరగాయ ముక్కలు రోట్లో వేసేస్తాం. బాగా మెత్తగా మగ్గించాం మనం. సో ఇప్పుడు ఇది నేను నూరుతున్నంతసేపు మీకు మెమరీ టెస్ట్ పెడతాను. ఓకే, డెఫినెట్ గా. మన ఈ వారాంతపు పచ్చళ్ళలో ఏమేం కూరలు వేసాము నేను చూడట్లేదు, నేను మిమ్మల్ని చూసి చెప్తానే. నా కళ్ళలోంచి కనిపిస్తుంది. కళ్ళు ఏమన్నా రిఫ్లెక్షన్స్ కళ్ళలోంచి ఏమో పాత సినిమాలో అంటుంటారు కదా, అందుకని. మీరే చేశారు, మీ కళ్ళలో కళ్ళు పెట్టి చూసి చెప్పేస్తాను. సరే చెప్పండి. తిరిగి చెప్పనా? వద్దు, ఇటే. ఏమేం కూరగాయలు వేసామంటే బీరకాయ వేసాము, క్యాప్సికం వేసాము, క్యాబేజీ వేసాము, క్యారెట్ వేసాము, దొండకాయ ముక్కలు వేసాము, కొత్తిమీర వేసాము. సరే, వెరీ గుడ్. చప్పట్లు ప్రవీణ్కి. థ్యాంక్ యూ. అమ్మో, మెమరీ టెస్ట్ అని ఎప్పటికి భయం వేసింది. అంటే ఏదైనా కూడా మరి
వజ్రానికైనా సానబెడితే తప్ప మెరవదంటది కదా. సో టేస్ట్ రావాలంటే మరి కొంచెం మలగాలి. ప్రవీణ, మీ వారాంతపు చట్నీ రెడీ అయిపోతుంది. ఓకే, మీరు బౌల్లోకి తీసేసుకోవచ్చు. సూపర్. కూరగాయలు కూడా పచ్చడి కంటే ఒదిగవుతాయి, కూర కంటే కొంచెం తక్కువ పడుతుంది. క్యాబేజీ అది మగ్గితే తక్కువ అవుతుంది, కానీ పచ్చడి కంటే మాత్రం చక్కగా ఒదిగవుతుంది. వారాంతపు పచ్చడి రెడీ. ఎస్, టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. మిక్స్డ్ వెజిటబుల్ వారాంతపు చట్నీ. బాగుందా? మళ్ళీ ఉంది టేస్ట్. క్యాప్సికమ్ ఫ్లేవర్స్ అన్ని తగులుతాయి. బీరకాయ గుజ్జులాగా ఉంది. ఓకే, ముక్కలేమో నాకు క్యాబేజీ క్యాప్సికమ్ తగులుతాయి. చాలా బాగుంది. అంటే మరీ మెత్తగా నూరేసినా కూడా ఫ్లేవర్ మనం కొంచెం ఎంజాయ్ చేయడం కష్టం అవుతుంది. ఇలా పలుకుగా ఉంటే అన్నంలో కలుపుకున్నాం అనుకోండి, కూర తిన్న ఫీలింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. చూసారు కదా, చట్పట్లో మేము తయారు చేసిన వీకెండ్ స్పెషల్ వారాంతపు పచ్చడి. టేస్ట్ అద్దరహం అండి. మీరు తయారు చేస్తారా? మరి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. వారాంతపు పచ్చడి తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు, దొండకాయ ముక్కలు, క్యాబేజీ ముక్కలు, బీరకాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, మినప్పప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, నూనె, పంచదార, చింతపండు. వారాంతపు పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి. అందులో ముందుగా మినప్పప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పాన్ పెట్టుకొని అందులో నూనె వేసి వేడెక్కిన తర్వాత ముందుగా బీరకాయ ముక్కలు, దొండకాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాబేజీ ముక్కలు, కొద్దిగా పసుపు, సరిపడంత ఉప్పు, పంచదార, చింతపండు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మెత్తగా మగ్గేంత వరకు దాన్ని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో మనం ముందుగా వేసిన తాలింపు వేసుకొని కొంచెం కచ్చా పచ్చగా దంచుకోవాలి. తర్వాత వేయించి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నిటినీ రోట్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా తయారైన పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీ వెరైటీ వారాంతపు పచ్చడి రెడీ. సో సుమిత్ర గారు, ఈరోజు చట్పట్లో మా వ్యూవర్స్ అందరికీ, చక్కగా ఆడవాళ్ళందరికీ మంచి ఒక చిట్కా లాంటి పచ్చడి. ఎందుకో చెప్పనా, మిగిలిపోయిన కూరగాయల్ని అబ్బాయి ఏం చేస్తాం, ఇది కూరకు సరిపోదు, ఇది పులుసుకు సరిపోదు, ఇది ఇగురుకు రాదు అని బాధపడుతూ ఉంటారు. అవన్నీ కలిపి చక్కగా ఒక మంచి పచ్చడి చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ ప్రవీణ. సో మరి చూసారు కదా, ఈరోజు చట్పట్లో మేము చేసిన మిక్స్డ్ వెజిటబుల్ చట్నీ, అదే అండి వారాంతపు పచ్చడి. చాలా టేస్టీగా ఉంది. మీరందరూ తప్పకుండా తయారు చేసి టేస్ట్ చేసేయండి. రేపు మరో సరికొత్త పచ్చడితో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.